అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే నవలలోని 3వ అధ్యాయంలోకి వచ్చేసామండి. చెవులారా వినటానికి సిద్ధంగా ఉండండి. సత్యం బలంగా విసిరిన గ్లాస్ తగిలి అద్దం భళ్ళున బద్దలైంది. సత్యం మనిషిలా లేడు, రాక్షసుడిలా ఉన్నాడు. ప్రతాపరెడ్డైతే సత్యాన్ని ఆ పొజిషన్లో చూడటం అదే ప్రథమం. మనుష్యులు పైకి సాఫ్ట్గా ఉండి డ్రింక్ చేసినప్పుడు వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారని చాలా చోట్ల చదివాడు. అదే అనుభవంలోకి ఇప్పుడు మొదటిసారి వచ్చింది. తన లోపలి మనిషిని ఎప్పుడూ బలవంతంగా నొక్కిపెట్టి ఉంచటం వల్లనేమో బహుశా ఇటువంటి విషయాల్లో ఈ రాక్షసుడు బయటికి వచ్చి విజృంభిస్తూ ఉంటాడు అనుకున్నాడు. పరిస్థితి మామూలుగా తీసుకురావాల్సిన బాధ్యత తనదేనని అశ్వత్థామ గుర్తించి, రొయ్యల్లో విషం కలిసిందన్న అనుమానం శ్రీకళ్యాణికి రాకపోవటం అదృష్టం అని టాపిక్లోకి వస్తూ అన్నాడు. అసలంత ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన వచ్చినందుకే అభినందనీయులు మీరు. ఆ పొగడ్తికి ప్రతాపరెడ్డి కరుగుతాడని అశ్వత్థామకి తెలుసు. ఎంతైనా సైకియాట్రిస్ట్ కదా. అతడి ఊహ నిజమైంది. ప్రతాపరెడ్డి అన్నాడు, ఆ రాత్రి నాకు బాంబే నుంచి షిప్ మునగలేదని వార్త వచ్చింది. సత్యాన్ని తీసుకుని హోటల్కి వెళ్ళాను. 2 చుక్కల విషం అంతే. ఆ రొయ్యలేగాని ముందు కార్తికేయ తిని ఉంటే అన్నాడు అశ్వత్థామ. ఆ మాటలకి సత్యం విసుగ్గా లేచాడు. ఉంటే ఏంటి? ఉంటే లేదు, గింటే లేదు. కార్తికేయ తిని ఉంటే కళ్యాణి అతన్ని డ్రైవర్తో హాస్పిటల్కి పంపి ఉండేది. సరేనా? సత్యం, నువ్వు ఆవేశపడకు, కూర్చో. ఇప్పుడు మన సమస్య మరింత జటిలమైంది. ఆ సంగతి ఆలోచించకుండా మనం అనవసరంగా కొట్టుకుంటున్నాం. ఏం జటిలమైంది? శ్రీకళ్యాణి మర్డర్ మామూలుగా జరిగితే అనుమానం వెంటనే సత్యం మీదికి వస్తుందని కదా మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ల పెళ్లి కూడా నిన్న సాయంత్రం అయిపోయింది. కాబట్టి కళ్యాణి చస్తే ఆస్తంతా కార్తికేయకి వెళ్తుంది. కార్తికేయ చస్తే అతనికి వారసులు లేరు కాబట్టి సత్యానికి వస్తుంది. కానీ దాంతో సిబిఐ వాళ్ల అనుమానం కూడా వెంటనే సత్యం మీదకి వస్తుంది. మీకు చాలా దూరదృష్టి ఉందే. ప్రతాపరెడ్డి ఆ మాటలు పట్టించుకోకుండా అన్నాడు. ఇప్పుడు మన పని రెట్టింపైంది. ఎవరికీ అనుమానం రాకుండా కేవలం కళ్యాణినే కాదు, కార్తికేయని కూడా చంపాలి. అనుమానం రాకుండా అలా చేస్తే పర్వాలేదు. కాని ఇద్దరూ కలిసి బయటికి వెళ్లరు. శ్రీకళ్యాణి నడిచే స్థితిలో లేదు, కనీసం చెయ్యి కదిపే స్థితిలో కూడా లేదు. అలాంటిది పెళ్ళెలా చేసుకుంది? మెళ్ళో దండెలా వేసింది? రిజిస్టర్ మ్యారేజీ. కార్తికేయ ఆమె చెయ్యి పట్టుకుని రిజిస్టర్లో వేలిముద్ర వేయించాడు. సరేనా? విసుగ్గా అన్నాడు సత్యం. మీరు ఆలోచించవలసింది మన పని ఎలా పూర్తి చెయ్యాలా అని, అంతేగాని అతను పెళ్ళెలా చేసుకున్నాడా అని కాదు. నాకొక ఆలోచన వస్తోంది, ప్రతాపరెడ్డి సాలోచనగా అన్నాడు. ఇద్దరూ ముందుకు వంగి ఉత్సుకతతో ఏంటది అన్నారు. కార్తికేయ తండ్రి జమీందార్. ఆస్తంతా ఉంచుకున్న దానికోసం తగలెట్టాడు. అలా మన వ్యక్తిని అతడి మీదకి ప్రయోగిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏడ్చినట్టుంది. మీవన్నీ విప్రనారాయణ నాటి పాతకాలం సినిమా ఆలోచనలు. నే వెళ్తున్నాను. నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. అసలు ఏడాది క్రితమే దాని కారు బ్రేకులు తీసేస్తే యాక్సిడెంటే చచ్చుండేది. ఇప్పుడు ఈ పెళ్ళి, కార్తికేయ ఆస్తికి వారసుడవటం, చిచి, తలుచుకుంటేనే గాడితో తన్నించుకున్నట్టుంది. నే వెళ్తున్నా అని పెద్దగా అడుగులు చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ్నుంచి సత్యం. సరిగ్గా గంట తరువాత అశ్వత్థామ 4వ పెగ్గులో తూలుతూ ఉండగా రెడ్డి అడిగాడు, అసలు నీకు సత్యానికి ఎలా పరిచయం? అతడు సైకో పేషెంట్గా నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు పరిచయం. రెడ్డి ఆసక్తిగా ముందుకు వంగి, ఏ సమస్యతో అన్నాడు. హెలూసినేషన్స్. దెయ్యాలు భూతాలు కలలోకి వస్తుంటాయి. ఒక అమ్మాయి తనని చంపేస్తున్నట్టు తరచుగా భయపడుతుంటాడు. శీఘ్రస్ఖలనం కూడా ఉంది. దాంతో విపరీతమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దాన్ని తప్పిపుచ్చుకోవటానికి సూడో సుపీరియారిటీ చూపిస్తూ ఉంటాడు. ఈ ఆత్మన్యూనతాభావం వల్లే సంవత్సరం క్రితం అతడొక హత్య చేశాడు. రెడ్డి చప్పున అతని మాటల్ని కట్ చేస్తూ ఎవర్ని అన్నాడు. ఆ అమ్మాయి అతనితో బాగా స్నేహంగా ఉండేది. 2-3 సంవత్సరాల తరువాత ఆమెకి పెళ్ళయింది. పేరు మనోజ్ఞ అన్నాడు అశ్వత్థామ. ఇదంతా హిప్నాటిక్ ట్రాన్స్లో నాకు చెప్పాడు. ఎందుకు చేశాడా హత్య? పెళ్ళైన తరువాత ఆ అమ్మాయి ఇతని దగ్గరికి రావటం మానేసింది. అప్పటి వరకు సెక్స్ అంటే 2 నిమిషాలే,
అదే నిజమైన ఆనందం అనుకుంది. పెళ్ళైన తరువాత భర్త అంటే ఆవిడ లైఫ్లో రెండో మగాడు నిజమైన సెక్స్ అంటే ఏమిటో చూపించాడు. దాంతో ఇతడి వైపు కన్నెత్తి చూడటం కూడా మానేసింది. దానికోసం హత్య చేయవలసిన పని లేదే. ఇతడో సైకిక్. ఈ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. పెళ్ళైన తరువాత కూడా ఆ అమ్మాయి తన అధీనంలో ఉండాలని, అన్నీ తనకు చెప్పుకుని తన నుంచి సానుభూతి పొందాలని ఆశించాడు. ఆ అమ్మాయి కాస్త అల్లరి పిల్ల. ఇతనికో ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చదివి ఇరిటేట్ అయి వెళ్ళి మర్డర్ చేశాడు. ఏం రాసింది ఆ ఉత్తరంలో? దీర్ఘస్ఖలనము అన్న ఇంపోజిషన్ 1,00,000 సార్లు రాసి చూపించు వస్తాను అని రాసింది. అశ్వత్థామ పడి పడి నవ్వుతూ చెప్పాడు. ప్రతాప్ రెడ్డి మాట్లాడలేదు. అర్థం చేసుకోగలడు. కాంప్లెక్స్ మనిషిని దేనికైనా తెగించేలా చేస్తుంది. దానికి తర్కం లేదు. అశ్వత్థామ మరో పెగ్ గ్లాసులోకి వంపుకుంటూ అన్నాడు, గురుగారు, ఇంకెంతకాలంలో వాళ్ళిద్దరూ చస్తారు? మనం ఈ విస్కీలోంచి స్కాచ్లోకి ఎప్పుడు దిగుతాం? అదంత సులభం కాదు. సులభంగా కనపడుతుంది, కానీ కాదు. ఇద్దరూ ఒకేసారి చస్తే తప్పక అనుమానం వస్తుంది. ఏం ఎంక్వైరీ మొదలైనా మనశ్శాంతి ఉండదు. ఆస్తి వచ్చిందన్న ఆనందం ఉండదు. సాలోచనగా అన్నాడు, ఏదో ప్లాన్ చెయ్యాలి. ఎవ్వరూ ఊహించని ప్లాన్. నిజంగా అంత కష్టపడాలా? నీకు తెలీదు అశ్వత్థామా, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. నాకు తెలుసు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఎంత లోతుకైనా వెళ్ళగలదు. ఆ కార్తికేయ ఊళ్ళో ఉన్నాడా? ఉండటం ఏమిటి, ఈరోజే శోభనం. శోభనమా? హహహహ బిగ్గరగా నవ్వాడు అశ్వత్థామ. పెళ్లి రిజిస్టర్లోనే చెయ్యెత్తి సంతకం పెట్టలేని ఆడదాంతో శోభనమా అంటూ ముందుకు తూలి మందు ఎక్కువై స్పృహ తప్పి పడిపోయాడు. మనసు పూలగది మధ్యలో మమతల మంచమేసి విరహం దుప్పటి మీద మౌనాన్ని మల్లెలుగా జల్లి కోర్కెల అగరొత్తుల్ని బిడియం అరటిపండుకు గుచ్చి ఉద్వేగం గడప అవతల నుంచి వినిపించే అన్యోన్యపు అడుగుల చప్పుడు కోసం ఎదురుచూడాల్సిన దినం శోభనం. చిన్న తేడాతో వాళ్లకి అలాగే జరిగింది. అతడు బయట్నుంచి వచ్చాడు, ఆమె లోపల ఉంది. అంతే తేడా. పాల గ్లాస్ కూడా మీరే పట్టుకొస్తారని సిగ్గుతో చచ్చిపోయాను అంది. అతడొచ్చి పక్క అంచుమీద కూర్చున్నాడు. ఆ పక్క అతడు సర్దిందే. ఆ పూలు అతడు ఏర్పాటు చేసినవే. అసలు ఏర్పాట్లకి ఆమె ఒప్పుకోలేదు. ససేమీరా వద్దంది. ఎందుకు? అందరూ నవ్వుకుంటారు. ఈ శవానికి శోభనం ఒకటి కావలసి వచ్చిందా అని వెక్కిరిస్తారు. మనం బ్రతికేది వాళ్లకోసం కాదు కళ్యాణి, మనకోసం. సరే, నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి అలంకరణ నేనే చేస్తాలే. ఆమె ఆశ్చర్యంగా ఏం చేస్తారు అని అడిగింది. చూస్తావుగా. ఆ రాత్రి 10ంటికి అతడు దగ్గరికి వచ్చి కళ్ళు మూసుకో అన్నాడు. దేనికి? మూసుకోమన్నానుగా. మళ్ళీ నేను చెప్పినప్పుడు గాని తెరవకూడదు అని ఆమెను చేతుల మీద గాలిలోకి ఎత్తాడు. ఆమె కెవ్వున అరచి కళ్ళు మూసుకుంది. తనని అతడు మెట్ల మీదుగా పైకి తీసుకెళ్లటం తెలుస్తోంది. ముందు నెమ్మదిగా ప్రారంభమైన మల్లెపూల పరిమళం క్రమంగా ఎక్కువైంది. అతడు ఆమెని పక్క మీద సుతారంగా దింపాడు. ఆ తరువాత నిశ్శబ్దం. ఆమె 1 నిమిషం ఆగి, ఏమండి, కళ్ళు తెరవచ్చా అని అడిగింది. జవాబు లేదు. ఏమండి, మీరిక్కడే ఉన్నారా? నిశ్శబ్దం ఉన్నానంది. ఆమె నెమ్మదిగా కళ్ళు విప్పింది. ఆ అద్భుత దృశ్యానికి ఆమె కళ్లతో పాటు మనసు కూడా చెదిరింది. తన భర్త ఒక చిత్రకారుడు అని మరిచిపోయినందుకు తనని తానే నిందించుకుంది. అహర్నిశలు శ్రమించిన ఆర్ట్ డైరెక్టర్ కూడా అంత బాగా తీర్చిదిద్దడు. మంచానికి కట్టిన మల్లెపూలు వెన్నెల దారాల్లా, అందమైన సైప్రస్ చెట్టులోంచి విస్తరించే వెన్నెల నీడల మధ్య పరుచుకున్న వర్ణమిశ్రమం కేవలం పెయింటర్ మాత్రమే చేయగల కలర్ కాంబినేషన్స్తో కిటికీ తెరలు, మంచం మీద దుప్పట్లు, మంచుకొండల మధ్య చలిమంట వేసుకున్నట్టుగా తెల్ల పక్క మీద ఎర్ర గులాబీ పూలు, ఆ గులాబీ రేకుల మధ్య పరిమళాన్ని ఆవాహన చేసుకుంటున్న గాలి. శబ్దమా, సడిచేయకు, వేకువా, నన్ను లేపకు అనుకుంటూ పొదివి పట్టుకుంటే అమ్మ కడుపులో ఉన్నంత ధైర్యంగా, ముద్దు పెట్టుకుంటే మనసులో మువ్వలు కదిలినంత అల్లరిగా, అంత బాగా అందంగా ఆ శోభనం గది ఋషులు తపస్సు చేసే కొండగుహలో నీరవంగా అప్సరసలు నాట్యం చేసే కొలనులా, మనోహరంగా, యజ్ఞానికి వీలుగా, నాట్యానికి అనువుగా ఉంది.
కుసుమనిశిఖసరతల్పమనల్ప విలాసకళా కమనీయం వ్రతమివ తవ పరిరంభసుఖాయ కరోతి కుసుమ శమనీయం అన్న అష్టపదిని పక్కన పెట్టి పతిదేవుడుండగా జయదేవుడేలా అని ప్రతి సతి అనుకునేలా, ప్రాక్టికల్స్ ఉండగా థియరీలేలా అని అమ్మాయిలు పరీక్షలు మానేసి శ్రావణ శుక్రవారం నోములు నోచుకునేలా, ఒక్క మాటలో చెప్పాలంటే మోనాలిసా పెయింట్లా ఉంది ఆ గది. 5 నిమిషాల తరువాత అతడు లోపలికి వచ్చే వరకు ఆమె ఇంకా ఆ గదిలో సౌందర్యాన్ని ఆస్వాదిస్తూనే ఉంది. ఏమిటి అలా ఉండిపోయావు? ఆమె అతడి వైపు ప్రేమగా చూస్తూ, మీ కలర్ కాంబినేషన్స్ నిజంగా అద్భుతంగా ఉన్నాయి. మీరొక ఇంటీరియర్ డెకరేషన్ ఆఫీస్ పెడితే ఏడాదిలో లక్షలు సంపాదించొచ్చు అంది. అతడు తెరలుగా నవ్వాడు. అతడంతగా నవ్వటం ఆమె ఎప్పుడు చూడలేదు. నవ్వి, హతవిధి, మొదటి రాత్రి అమ్మాయి మాట్లాడాల్సిన మొదటి మాట అది అన్నాడు దిగులు నటిస్తూ. నిజంగా నాకేం మాట్లాడాలో తెలీదండి, మీరే చెప్పండి. వ్యాపారం అన్నావు కాబట్టి నీకు మంచి ప్రపోజల్ చెప్పనా? ఆమె ఉత్సాహంగా చెప్పండి అంది. గణాంక శాఖ ఉద్యోగుల్ని నియమించి మొదటి రాత్రి ఏం మాట్లాడాలి అన్న స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేద్దాం. దీనిమీద ఇన్వెస్టిగేటివ్ రచయిత చేత పుస్తకం రాయించి పబ్లిష్ చేస్తే బోలె డబ్బులు. శోభనం గదిలో మొట్టమొదటి మాట భయంగా ఉందా అన్నవాళ్ళు 40%, కూర్చో అన్నవాళ్ళు 40%, నేను నీకు నచ్చానా అన్న మగవాళ్ళు 10%. ఇలా ఇండెక్స్లు ఇద్దాం. ఆమె పెదవి కింద నవ్వుని నొక్కిపెట్టి, దానికి సమాధానంగా అమ్మాయిలు ఏం చెప్పాలో కూడా ఇండెక్స్ ఇద్దాం. భయమెందుకు? నాకేం లేదు, మీకుందా అని అడిగే అమ్మాయిలు 40%, కూర్చుంటే బాగోదు, మీరే లేచి నిలబడండి అన్నవాళ్ళు 40%, నేను నీకు నచ్చానా అన్న ప్రశ్నకి ఆ రామకృష్ణ కన్నా మీరే బావున్నారు అన్నవాళ్లు 10%. బాబోయ్ బాబోయ్ అని అతను అరిచిన అరుపుకి ఆమె మాటలు ఆప్ చేసింది. నువ్వింత డైనమిక్ అనుకోలేదు సుమా అన్నాడు. ఆమె సడన్గా విషాదంలోకి వెళ్ళింది. నేనెంత ఊహించుకున్నానో తెలుసా ఈ రాత్రి గురించి? హౌ టు ఫైట్ యువర్ రైవల్స్ బిజినెస్ అన్న పుస్తక పాఠాన్ని ఈ రాత్రి బిజినెస్లో మీ మీద ప్రయోగించాలని, రొమాన్స్కి కూడా ఇంటెలిజెన్స్ కావాలని నిరూపించి మీతో ఒప్పించాలని ఎంత అనుకున్నానో. దురదృష్టం. ష్! ఆమె పెదవి మీద చెయ్యి పెట్టి ఆపుతూ, అదే వద్దన్నాను. అలాంటి షరతే అన్నిటికన్నా మొదట పెట్టాను, నువ్వు బాధపడకూడదని. బాధపడకుండా ఎలా ఉండనండి? కనీసం పాల గ్లాస్ కూడా లోపలికి తీసుకురాలని ఇంపార్టెంట్ని, భుజం మీద ఆప్యాయంగా చెయ్యి కూడా వేయలేని అశక్తురాలిని అంటూ బావురుమంది. కాని విజ్ఞురాలు కాబట్టి, ప్రపంచం చూసిన స్త్రీ కాబట్టి, స్త్రీ సహజమైన బేలత్వం నుంచి వెంటనే బయటపడి ఐఎమ్ సారీ అంది. చూడు కళ్యాణి, అంతా మనం అనుకోవటంలో ఉంది. లేని దానికోసం విచారించటం కన్నా ఉన్నదాన్ని ఉపయోగించుకోవటం ఎలా అని ఆలోచించటం మేలు కాదంటావా? ఏం ఆలోచించగలం, ఏం చేయగలం? మీ మీద భరించలేనంత ప్రేమ కలిగినప్పుడైనా కనీసం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కుని కౌగిలించుకోలేను. అంత చిన్న కోరిక కలిగినప్పుడు కూడా మిమ్మల్ని నోరు తెరిచి దగ్గరికి రండి అని అడగాలి. భగవంతుడా, ఇంత నరకం మరే స్త్రీకి కలిగించక తండ్రి అని ఎలిగెత్తి ప్రార్థించాలని ఉందండి నాకు. మెటీరియలిస్టిక్ పొరల అడుగు నుంచి లీలగా వినిపిస్తున్న ఓ స్త్రీ మనోలాలిత్యాన్ని అతడా క్షణం చూశాడు. కదిలిపోయాడు. కాని కరిగిపోకూడదు. ఈ సమయంలోనే తను ధైర్యంగా ఉండాలి. ఆమెకి ధైర్యం చెప్పాలి. నీ వల్ల నేనేది కోల్పోయాను అన్న భావం ఆమెలో ఏమాత్రం కలిగించకూడదు. చూడు కళ్యాణి అన్నాడు నవ్వుతూ. పిలవటానికి నోరే అవసరం లేదు, కళ్ళు కూడా చాలు. మనిద్దరం ఓ కోడ్ పెట్టుకుందాం, సరేనా? కోడా? అవును, సీక్రెట్ కోడ్. ఎడమ కన్ను మూసి కుడి కన్ను తెరిస్తే ముద్దు పెట్టుకోవాలని ఉంది. కుడి కన్ను మూసి ఎడమ కన్ను తెరిస్తే ముద్దు పెట్టించుకోవాలని ఉంది. ఒక రెప్ప టపటపా కొట్టుకుంటే నీ పక్కన పడుకోవాలని ఉంది. పడుకున్నాక నాలుక లోపలికి బయటికి కదిపితే షటప్ అంది. ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడింది.
ఎర్రబడిన మొహాన్ని చూసి వేదన ఏడామడల దూరం పారిపోయింది. అతడామె పక్కన చేరాడు. 5 నిమిషాల తరువాత ఆమె ఆలోచనల నుంచి తేరుకున్నట్టుగా అంది, ఏమండి, ఇంత మంచి కోడ్లు ఆలోచించగలిగిన మీరు బిజినెస్ ఫీల్డ్లోకి ఎందుకు రాలేదండి? వస్తే లక్షలు కోట్లు. షటప్ అన్నాడు. శారీరక సంతృప్తే కాదు, నిశ్చంత కూడా సంతృప్తినిస్తుంది. అరగంట తరువాత ఆమె అన్నీ మరిచిపోయి నిద్రపోయాక అతడు పక్క మీద నుంచి లేచి కిటికీ దగ్గరికి వచ్చి బయటకు చూశాడు. కింద తోటలోంచి గాలితెమ్మెర ఒకటి సానుభూతిగా పలుకరించి వెళ్ళింది. ఎన్ని ఊహించుకున్నానండి ఈ రాత్రి గురించి. ఆమె మాటలు గుర్తొచ్చాయి. వ్యాపారంలో ప్రత్యర్థితో పోట్లాడినంత కాన్సంట్రేషన్తో పక్కమీద పార్ట్నర్తో పోరాడాలని ఊహించుకున్నాను. నేను ఊహించుకున్నాను మిత్రమా, నీ వేళ్లు నా వీపు మీద అపురూపంగా అల్లుకున్న సుందర స్వప్నాల సుమాలవుతాయని, నీ చుబుకం నా భుజాల మీద గీసుకున్న అద్భుత తైలవర్ణ చిత్రం అవుతుందని, నీ గుండె చప్పుడు నా వద్దు కొన్ని ఆలోచనలు సజీవ ఆకృతిని దాటకపోతేనే బావుంటుంది. గుడ్ మార్నింగ్ అమ్మా, బావున్నావా? ప్రతాపరెడ్డి కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. శ్రీకళ్యాణి నవ్వి ఊరుకుంది. ఆమె మొహం ఒక వింత వెలుగుతో మెరిసిపోతూ ఉండటం అతను గమనించాడు. కొంచెంసేపు పిచ్చాపాటి మాట్లాడాక అతను అన్నాడు, డాక్టర్ ఏమన్నాడు? ఫుడ్ పాయిజనింగ్ ఎఫెక్ట్ మొదట్లో చాలా ఎక్కువ ఉంటుందట, తరువాత దాని ప్రభావం కొద్దిగా తగ్గుతుందన్నారు. కొద్దిగా అంటే చాలా కొద్దిగా అన్నమాట. కనీసం 2 చేతులు కదలొచ్చనన్నారు. ఆ తరువాత షాక్ ట్రీట్మెంట్లు వగైరా ఇస్తే ఎప్పటికో 5 ఏళ్లకో 10 ఏళ్లకో మిగతా శరీరం కూడా బాగుపడవచ్చునన్నారు. నవ్వింది. ప్రతాపరెడ్డి ఆశ్చర్యంగా కాస్త ఈర్ష్యగా చూశాడు ఆమె వైపు. ఆమెలో దిగులు ఏమాత్రం కనిపించటం లేదు. రాత్రి శోభనం జరిగిందంటే కడుపారా నవ్వుకున్నాడు. పొద్దున్నకల్లా ఆ అమ్మాయి అరవిచ్చిన పువ్వులా ఇంత హాయిగా కనపడుతోందనుకోలేదు. వ్యాపారం విషయాలు ఏం చేశావమ్మా? సత్యం చూసుకుంటానన్నాడా? సత్యమా? సత్యమెందుకండి? మా ఆయనున్నారుగా. చిన్నపిల్లాడిని బడికి పంపినట్టు ఈరోజు ఆయన ఆఫీస్కి పంపాను. కోట్ల మీద వ్యవహారాల్ని చూసుకోవటానికి కార్తికేయని పంపావా? పాపం ఆ పెయింటర్ ఫైల్స్ ఏం చూడగలడమ్మా, ఏదో బొమ్మలేసుకోగలడు గాని. శ్రీకళ్యాణి నవ్వుతూ, కష్టపడనివ్వండి, ఆయనకి అసలు డబ్బంటే ఇంట్రెస్ట్ లేదు, ఈ విధంగానైనా మన ప్రపంచంలోనికి రానివ్వండి అంది. ప్రతాపరెడ్డి తటపటాయించి, అతనికి డబ్బంటే ఇంట్రెస్ట్ లేదా? అంటే నువ్వు షిప్ గురించి నాటకమని చెప్పకముందే నిన్ను చేసుకుంటానన్నాడా అని అడిగాడు. అవును అంది. అతడు కాస్త ఆగి, ఇదంతా నీకు చెప్పవచ్చో లేదో తెలీదమ్మా, నేను కేవలం నీ ఉద్యోగుల మీద నిఘా వేసే డిటెక్టివ్ అధికారిని మాత్రమే. నువ్వు కార్తికేయని చేసుకోపోతున్నావని తెలిసి నన్ను క్షమించు, కాస్త ఎంక్వైరీ చేశాను అన్నాడు. ఏం చేశారు? షిప్ మునిగిపోలేదన్న వార్త అతడికి ఆ రాత్రే తెలుసు. ఎలా తెలుసు? తన రూమ్ పక్కనున్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి అతను ఒక ట్రంక్ కాల్ చేశాడు. ఎక్కడికి? అతడు నెమ్మదిగా అడిగాడు. అతను ఫోన్ చేసింది బాంబే షిప్పింగ్ కంపెనీకి. శ్రీకళ్యాణి చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. తరువాత తలెత్తి ప్రతాపరెడ్డి వైపు చూస్తూ, ఆయన బాంబే ఎందుకు ఫోన్ చేశారో నాకు అర్థం కావటం లేదు, మీరేమైనా ఊహించగలరా అని అడిగింది. చూడమ్మా, నేను డిటెక్టివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనిషిని. నిజాలు తెలుసుకోవటమే నీకు చేయగలను, కానీ దాని వెనుక కారణాలు ఉద్దేశ్యాలు ఊహించలేను అన్నాడు. కానీ నేరస్తుడు ఒక పని చేస్తే అతడు ఏ ఉద్దేశ్యంతో ఆ పని చేశాడన్నది ఓ డిటెక్టివ్గా మీరు ఊహించాలిగా. ఈ మాటకి ప్రతాపరెడ్డి కంగారుపడి, అబ్బెబ్బే, అతడు నేరస్తుడని నా ఉద్దేశ్యం కాదు అన్నాడు. మీ అంతటి మీరు వెళ్ళి కార్తీక్ ఎక్కడ ఉంటాడు, ఆ వీధి చివర టెలిఫోన్ బూత్ ఉన్నదా, అందులో రిజిస్టర్ ఉన్నదా, ఆ రిజిస్టర్లో కార్తికేయ బొంబాయి ఫోన్ చేసినట్టు ఉన్నదా, ఇన్ని విషయాలు ఎంక్వైరీ చేశారంటే మీకేదో అనుమానం కలిగిందన్నమాట. ఏమిటా అనుమానం? ఎప్పుడు కలిగింది? తను నడుము లోతు ఇరుక్కుపోయానని ప్రతాపరెడ్డికి తెలిసిపోయింది. ఇందులోంచి జాగ్రత్తగా బయటపడాలి అనుకున్నాడు. చూడమ్మా, నువ్వు కోటీశ్వరురాలివి, నీ మీద లక్షల మందికి కళ్ళుండవచ్చు, నీకు దగ్గరకు కావడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. ఒక సెక్యూరిటీ ఏజెంట్గా వాళ్ల మీద కన్నేసి ఉండడం నా బాధ్యత కాదా?
నేను అడిగిన ప్రశ్నకి అది కాదు సమాధానం. ఒళ్లంతా చచ్చుబడిన అమ్మాయిని అతను వివాహం ఆడుతాను అన్నప్పుడు వచ్చింది అనుమానం. ఆస్తంతా పోయి బికారి అయినట్టు నువ్వు నాటకమాడావనుకో, కానీ అది నాటకం అని అతడికి తెలియదు కదా. బికారిని మంచం మీద పడి ఉన్నదాన్ని ఎవరైనా ఎందుకు చేసుకుంటానంటారు? ఇన్ని అనుమానాలొచ్చి నేను ఎంక్వైరీ చేశాను. ఇదంతా కార్తీక్ నా ఆస్తి కోసం చేశాడంటారా? నేను బికార్ని కాదని, షిప్ మునగలేదని తెలుసుకొని నేను నిర్వీర్యం అయిపోగానే ఈ ప్రపోజల్ పెట్టాడంటారా? ప్రతాపరెడ్డి మాట్లాడలేదు. ఆ విషాహారం గురించి ఏమైనా తెలిసిందా? మిగతా రొయ్యలన్నీ బావున్నాయి. పోలీసులు ఆ హోటల్ వాళ్ళని, సర్వర్లని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఆ ఒక్క ప్లేట్లోనే ఎవరో విషం కలిపినట్లు అనుమానం. హోటల్లో మిగతావన్నీ బాగున్నాయా? కేవలం మా ప్లేట్లోనే విషం ఉందా? కెమికల్ రిపోర్ట్లో ఏమైనా తేలిందా? ఆమె మొహం చిట్లిస్తూ అడిగింది. విషం ఏమిటో తెలియటం లేదు, కానీ స్వభావసిద్ధమైన, అంటే చెట్ల నుంచో జంతువుల నుంచో వచ్చి కలిసిన విషం అంటున్నారు. ప్రత్యేకం ఒక రొయ్య మాత్రమే సముద్ర గర్భంలో ఏ విషపు చెట్టునో తిని ఉండవచ్చు. పొరపాటున దాన్నే నేను తిని ఉండవచ్చు. ప్రతాపరెడ్డి తల అడ్డంగా ఊపుతూ, ప్లేట్లో అన్ని రొయ్యలు అలాగే ఉన్నాయి. సముద్రంలో విషపు చెట్టు తిన్న రొయ్యలన్నీ హోటల్లో ఒకే ప్లేట్లోకి రావటం అసంభవం అన్నాడు. ఆమె సాలోచనగా చూస్తూ ఉండిపోయింది. అతనే అన్నాడు, ముందుగాని కార్తికేయ దాన్ని తిని ఉంటే అతను అటాక్ అయి ఉండేవాడు. ఆ మాట అని ఆమె రియాక్షన్ కోసం ఎదురుచూశాడు. చాలాసేపు ఎవరమూ తినలేదు, మాట్లాడుకుంటూ ఉండిపోయాం అంది. అంటే సందిగ్ధంగా అన్నాడు రెడ్డి. నువ్వు తినే వరకు అతను ఎదురుచూస్తున్నాడా? దట్టమైన గడ్డి అడుగు నుంచి అకస్మాత్తుగా ఒక పాము వచ్చి కాలిమీద కాటేసినట్టు ఆమె చివాలున తలెత్తింది. క్షమించమ్మా, నేనలా మాట్లాడకుండా ఉండాల్సింది కాదు. ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టు, ఆ టెలిఫోన్ బూత్ తాలూకు రిజిస్టర్ కాపీ మీ దగ్గర ఉన్నదా అంది. అతను ఫైల్లోంచి ఫోటో కాపీ తీసి అందించాడు. అందుకోవటానికి నాకు చేతులు లేవు, ఆ డ్రాయర్లో పెట్టి ఉంచండి. తీయగానే కనపడకుండా కాస్త 4-5 పేపర్ల అడుగున ఉంచండి. జనరల్ మేనేజర్, మేనేజర్ ఆఫ్ ఫైనాన్స్, మేనేజర్ ఆఫ్ మార్కెటింగ్, కాస్ట్ అకౌంటెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ, మిగతా 4 ఎగ్జిక్యూటివ్స్తో దాదాపు 3 గంటల చర్చలు జరిపాడు కార్తికేయ. ఒక్కొక్క విషయము నెమ్మదిగా ఆకలింపు చేసుకున్నాడు. అతను ప్రశ్నలడిగే విధానం, దాన్నుంచి సమాధానం రాబట్టే వైనం అక్కడి వారికి నచ్చింది. అంతకుముందు శ్రీకళ్యాణిని ఎవరో బీద పెయింటర్ చేసుకోబోతున్నాడని తెలిసేసరికి సహజంగానే రకరకాల రూమర్లు వ్యాప్తి చెందాయి. అందులోనూ శ్రీకళ్యాణి శరీరం ప్యారలైజ్ అయిందని తెలిసేసరికి ఈ పరిశ్రమల భవిష్యత్ ఏమవుతుందా అని భయపడ్డారు. కానీ ఒక ప్రధానమంత్రి చనిపోగానే మరొకరు వచ్చి ఆదుకున్నట్టు కార్తికేయ ఏకాగ్రత వారికి నచ్చింది. కార్తికేయ మాత్రం బాగా అలసిపోయాడు. అతడు ఒక కళాకారుడు. కళాకారుడు బిజినెస్లో ఇమడలేడు. చేయలేకపోవటం వేరు, చేయడం ఇష్టం లేకపోవటం వేరు. తన పనులన్నీ సరిగ్గా ఏమాత్రం పొరపాటు లేకుండా నిర్వర్తించి అతను కుర్చీ వెనక్కు చారబడ్డాడు. అప్పుడొచ్చిందొక విజిటర్స్ కార్డ్. అది చూడగానే అతను చప్పున లేచి నిలబడి తనే బయటికి వచ్చాడు. రిసెప్షనిస్ట్ దగ్గర కూర్చుని ఉన్నాడు ఉస్మాన్. కార్తికేయ అలా హఠాత్తుగా హాల్లోకి వచ్చేసరికి అందరూ బెదిరి నిలబడ్డారు. అతడు ఉస్మాన్ని లోపలికి తీసుకెళ్లాడు. తన ఛాంబర్లో కూర్చున్నాక అడిగాడు కార్తికేయ, ఏమిటి ఉస్మాన్, ఇంత ఆనందప్రదమైన హఠాత్ దర్శనం? ఉస్మాన్ అతని మాటలకు సమాధానం చెప్పకుండా చుట్టూ పరికించి చూస్తూ, నువ్వు ఎంతైనా చెప్పుబాయ్, డబ్బు ఇచ్చినంత సంతోషం మరేది ఇవ్వదు అన్నాడు. కార్తికేయ నవ్వుతూ, అది కనుక్కోటానికా ఇంత దూరం వచ్చావు అన్నాడు. లేదు, 2 రోజుల క్రితం చిన్న చిత్రం జరిగింది. మన వీధిలో ఉన్న నా టెలిఫోన్ బూత్కి ఎవరో వచ్చారు. పోలీసులు మని చెప్పి రిజిస్టర్ పట్టుకెళ్ళి గంట తర్వాత తెచ్చి ఇచ్చారట. నేను ఆ టైంలో షాప్లో లేను. నేనేమైనా కనుక్కోనా ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అని? అంత చిన్న విషయం కోసం నేను నీ సమయం వృధా చేస్తానని ఎలా అనుకున్నావు భాయ్? నేనొచ్చింది ఎందుకంటే ఆగి అన్నాడు. ఆ పోలీసులు మని చెప్పిన వాళ్ళు వచ్చి వెళ్ళాక నాకేం అర్థం కాలేదు. ఆ రిజిస్టర్ అంతా చూశాను. ఆశ్చర్యమేసింది. కొన్ని రోజుల క్రితం నువ్వు బాంబే ఫోన్ చేసినట్టు ఉంది. నీ పేరెప్పుడు నేను రిజిస్టర్లో రాయను.
అదీకాక ఆ రాత్రి నేను బూత్లోనే ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా అది నే వ్రాసింది కాదు. నా పెన్ను నాకు బాగా గుర్తు. చేతివ్రాత అలాగే ఉంది, కానీ నా పెన్ను మాత్రం నాకు బాగా గుర్తు. కార్తికేయ బాగా కలత చెందినట్లు అతని మొహమే చెబుతోంది. ఆ బాంబే నెంబర్ ఏంటి అని అడిగాడు. అదెవరిదో తెలుసుకోకుండా ఉంటానా భాయ్? జేబులోంచి కాగితం తీస్తూ అన్నాడు ఉస్మాన్. అది ట్రాన్స్‌వరల్డ్ షిప్పింగ్ కంపెనీ. కార్తికేయ భారంగా నిశ్వసించి, థ్యాంక్స్ ఉస్మాన్ భాయ్, చాలా సాయం చేశావు అన్నాడు. మరికొంచెం సేపు మాట్లాడి ఉస్మాన్ వెళ్ళిపోయాడు. కార్తికేయ సిగ్మా ఏజెన్సీకి ఫోన్ చేశాడు. అట్నుంచి పీటర్ ఫోన్ ఎత్తగానే, నేను కార్తికేయని, మీరొకసారి వెంటనే రాగలరా అని అడిగాడు. షూర్ సార్ అన్నాడు పీటర్. అరగంట తరువాత పీటర్ వచ్చాడు. రావటమే నాకు చాలా సంతోషంగా ఉంది. నా క్రింద పనిచేసిన కుర్రాడు ఈ విధంగా కోటీశ్వరుడు అవడం అన్నాడు. మనస్ఫూర్తిగా సంతోషించిన అతి తక్కువ మందిలో మీరొకరన్నమాట అనుకున్నాడు. అతడు కూర్చుని కొంచెంసేపు మామూలు సంభాషణ అయ్యాక, చూడండి, మీరు నాకొక సహాయం చేసి పెట్టాలి అంటూ ఉస్మాన్ చెప్పిన వివరాలన్నీ చెప్పాడు. అన్నీ చెప్పి చివరిగా, మీరిదంతా సిగ్మా ఏజెన్సీ తరపున కాకుండా నా స్నేహితుడిగా చెయ్యాలి రహస్యంగా అన్నాడు చివరి పదాన్ని ఒత్తి పలుకుతూ. తప్పకుండా చేస్తాను. పీటర్ లేచి నిలబడ్డాడు. ఎందుకో తెలీదు, అతని కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. 5 రూపాయలు ఒంటెవాడికిచ్చి నిన్ను ఎడారి మధ్యలో ఒంటరిగా పంపుతున్నప్పుడు గర్వంగా నవ్వుకున్నాను బాబూ. 1,00,000 రూపాయలు సూట్ కేసుతో నువ్వు వెనక్కి తిరిగొచ్చి నా ఉద్యోగాన్ని నిలబెట్టినప్పుడు సిగ్గుతో తలొంచుకున్నాను. ఇప్పటికీ నాకు నీ రుణం తీర్చుకునే అవకాశం లభించింది. మొత్తం నా డిటెక్టివ్ తెలివితేటలనన్నీ ఉపయోగించి నువ్వు చెప్పిన విషయాలన్నీ కనుక్కుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వెళ్ళాడు కార్తికేయ. ఎలా ఉంది ఉద్యోగం అడిగింది శ్రీకళ్యాణి. అదే కొత్త బాధ్యత, చిరాగ్గా ఉంది నవ్వుతూ అన్నాడు కార్తికేయ. ఒకళ్ళ మీద మరొకరిని డిటెక్టివ్లుగా నియమించటం, అమాయకుల అజ్ఞానం మీద ఆడుకుంటూ వ్యాపారం చేయటం. ఒక్కరోజుకే ఇలా అయిపోతే ఎలా? చెయ్యలేని అసక్తతతో కాదు, చేయటం ఇష్టం లేని నిర్లిప్తతతో. ఆమె కాస్త ఆగి, వ్యాపారం అంటే గుర్తుకొచ్చింది, మీకు బాంబేలో తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా అని అడిగింది. ఎవరూ లేరే. ఏదైనా షిప్పింగ్ కంపెనీ? తెలీదు. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఆ వ్యాపారంలో కూడా ప్రవేశిద్దామని అంటూ టాపిక్ మార్చింది. లంచ్ పూర్తి చేసి అతను మళ్ళీ ఆఫీస్కొచ్చేసరికి అతని కోసం ప్రతాపరెడ్డి ఎదురుచూస్తున్నాడు. నా కోసం కబురు చేశారట అన్నాడు. అవును, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చి ఫైల్ సంతకం పెడుతూ అన్నాడు కార్తికేయ. సిగ్మా ఏజెన్సీస్ మూసేస్తున్నారట, వార్త వచ్చింది. ఎంతవరకు నిజం? అలాంటిదేమీ లేదే. బిజినెస్ లేదు, ఆ మాట నిజమే. కానీ మీ సంస్థలున్నాయి కదా, అవి చాలు. మావి తప్ప ఇంకేమీ లేవా? దాదాపు లేనట్టే. కార్తికేయ పెన్ విదిలించాడు. ప్రతాపరెడ్డితో మీ పెన్ ఒకసారి ఇస్తారా అని తీసుకుని మిగతా సంతకాలు పెట్టడం పూర్తి చేశాడు. మీ పెన్ చాలా లావుగా రాస్తోందే. అవును, ఎప్పుడూ ఆకుపచ్చ ఇంకు వాడతారనుకుంటాను. అవును, ప్రతాపరెడ్డి చెప్పాడు. ఈ లోపల ఫోన్ రోగింది. అట్నుంచి పీటర్ దాదాపు 5 నిమిషాలు మాట్లాడాడు. మొహంలో ఏ భావము మార్చకుండా కార్తికేయ అదంతా విన్నాడు. ఫోన్ పెట్టేసి రెడ్డితో, చెప్పండి, మీ పెద్ద కొడుకు అమెరికా వెళ్ళాడా అని అడిగాడు. వెళ్ళాడు. మొన్న శుభలేఖ చూశాను, అందుకే అడిగాను. కూతురి పెళ్లి కూడా అయిందనుకుంటాను. ఇన్ని క్షేమ సమాచారాలు అతను ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక, అయ్యింది, శ్రీకళ్యాణి గారు వచ్చారు అన్నాడు. ఆమెకి అనుమానం రాలేదనుకుంటాను. ఏ అనుమానం? కార్తికేయ కుర్చీ వెనక్కి వాలి తాపీగా అన్నాడు. మీరొకసారి శ్రీకళ్యాణిని 1,00,000 రూపాయలు అడిగారు, గుర్తుందా? మీ పెద్ద కొడుకుని అమెరికా పంపించాలని, మీ కూతురు పెళ్లి చెయ్యాలని అడిగారు. అప్పుగా కావాలా, అకౌంట్లో కావాలా అని ఆమె అడిగింది. తేడా ఏంటంటే వడ్డీ అని ఆమె అంది, గుర్తుందా? ఇదంతా మీరు నాకెందుకు చెబుతున్నారు? కార్తికేయ కుర్చీలోంచి లేచి బల్ల చుట్టూ తిరిగి ప్రతాపరెడ్డి కూర్చున్న కుర్చీ వెనక్కి వచ్చి అతని భుజం మీదుగా వంగి అన్నాడు. ఆ 1,00,000 రూపాయలు తీసుకోకుండా
మీరు మీ కొడుకుని అమెరికా ఎలా పంపించారు? మీ కూతురి పెళ్ళెలా చేశారు? ప్రతాపరెడ్డి చివాలున కుర్చీలోంచి లేచాడు. ఇదంతా మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. మీకు మా సంస్థ తప్ప డబ్బిచ్చే వేరే కంపెనీ ఏదీ లేదు? మీకు వేరే ఆస్తులు కూడా ఏమీ లేవు? మరి ఆ ₹1,00,000 మీకెక్కడి నుంచి వచ్చాయి? మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఆ డబ్బు ప్రసక్తి లేదు. ప్రతాపరెడ్డి ముఖం జేగురు రంగుగా మారింది. నా మీదే డిటెక్టివ్ మొదలుపెట్టారా? కార్తికేయ ఆ మాటలు పట్టించుకోలేదు. తను చెప్పటం కొనసాగించాడు. సత్యం గురించి ఇన్వెస్టిగేషన్ చేయమని శ్రీకళ్యాణి మీకు చెప్పిందే, అది ఇంకా పూర్తి చేయలేదు. ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది. ఈ లోపులో శ్రీకళ్యాణికి జరగవలసిన అపకారం జరిగిపోయింది. దానికి కారకులైన వారిని కూడా పట్టుకుంటాం. అవసరం లేదు, అది నేను కనుక్కోగలను. మిమ్మల్ని కనుక్కోమన్నది సత్యం వెనుక ఉన్నవారు ఎవరని. మిస్టర్ రెడ్డి, శ్రీకళ్యాణి ఏజెన్సీస్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్గా మీ నుంచి వివరణ అడుగుతున్నాను. మీకు ₹1,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి? అది నా పర్సనల్ విషయం. సరే అయితే, ఈ క్షణం నుంచి సిగ్మా డిటెక్టివ్ ఏజెన్సీ సర్వీసుల్ని నేను రద్దు చేస్తున్నాను. అకౌంటెంట్ దగ్గర మీకు రావాల్సిన చెక్ తీసుకుని వెళ్ళిపోండి. ప్రతాపరెడ్డి పిడికిలి బిగించి టేబుల్ మీద బలంగా కొట్టాడు. కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఒక్కరోజు అధికారంలోకి వచ్చావో లేదో నన్నే తొలగించే స్థితిలోకి వచ్చావా? ఇదంతా నీ భార్య ఒప్పుకుంటుందని అనుకుంటున్నావా? ఒప్పుకుంటుంది. ఏ ధైర్యంతో చెబుతున్నావు? కార్తికేయ టేబుల్లోంచి ఒక కాగితం తీసి అతనికి చూపిస్తూ, ఈ ధైర్యంతో చెబుతున్నాను అన్నాడు. 5 నిమిషాల క్రితం నా పెన్ను సరిగ్గా వ్రాయటం లేదని మీ దగ్గర్నుంచి పెన్ను తీసుకున్నాను, గుర్తుందా? ఆ పెన్తో వ్రాసిన అక్షరాలు ఇవి అంటూ డ్రాయర్లోంచి మరో కాగితం తీశాడు. ఇది ఉస్మాన్ అనే నా స్నేహితుడి టెలిఫోన్ బూత్ రిజిస్టర్ కాగితం. ఇందులో నా పేరు వ్రాసిన పెన్ను, మీ పెన్ను ఒకటి కాదంటారా? ప్రతాపరెడ్డి మొహం రక్తం లేనట్టు ఇంకిపోయింది. చెప్పండి, ఇది మీరు వ్రాసింది కాదంటారా? గద్దించాడు. ప్రతాపరెడ్డి సర్దుకుని బింకంగా, కాదు, నాకసలు బాంబే ఫోన్ ఏమిటో ఎక్కడిదో కూడా తెలీదు అన్నాడు. తెలీదా? తెలియకుండానే ఓడ మునిగిపోయిందన్న వార్త వచ్చిన రోజు రాత్రి మీ ఆఫీస్ నుంచి బాంబే షిప్పింగ్ కంపెనీకి ఫోన్ చేశారా? బాంబులా వచ్చిందా మాట. నేను చెయ్యలేదు. చెయ్యలేదా? ఇదిగో మీ ఆఫీస్ ట్రంక్ కాల్ రిజిస్టర్. నాకెలా వచ్చిందని ఆశ్చర్యపోకండి. చేశారా లేదా అది చెప్పండి అంటూ పుస్తకాన్ని అతను ముందుకు తోశాడు. ఒక అణు విస్ఫోటనం జరిగిన తరువాత నిశ్శబ్దం ఎలా వ్యాపిస్తుందో అలా ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. 4 వైపులా తలుపులు బంధించబడిన పిల్లిలా అయిపోయాడు ప్రతాపరెడ్డి. వెళ్ళిరండి మిస్టర్ రెడ్డి, యు ఆర్ శాక్డ్. ప్రతాపరెడ్డి నెమ్మదిగా కుర్చీలోంచి లేచాడు. వెళ్తాను అన్నాడు. తలుపు వరకు వెళ్ళి ఆగి మళ్ళీ అన్నాడు, ఈ క్షణం నుంచి నేను నీకు కనపడ్ను, కాని నీ అంతు చూస్తాను. నా 25 ఏళ్ల పోలీస్ అనుభవంతో ఎత్తులు వేసి నీ తండ్రిలాగే నిన్నూ శంకరగిరి మన్యాలు పట్టిస్తాను. అతడి వెనుకే తలుపు నెమ్మదిగా మూసుకుపోయింది. ప్రియనేస్తాలు, 3వ అధ్యాయంలోని మొదటి భాగం పూర్తయింది. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, నన్ను ప్రోత్సహించండి. ఇట్లు మీ రోజారమణి. ధన్యవాదాలు.